ఐపీఎల్ మ్యాచ్లకు ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుందన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టికెట్ల విషయంలో హెచ్సీఏకు సంబంధం ఉండదని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్చి 23న రాజస్థాన్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ జరుగుతుందంటున్న హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో అనిల్ ఫేస్ టు ఫేస్. క్రికెట్ అభిమానులు ఎంతగానో చూసేటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 18వ సీజన్ స్టార్ట్ కాబోతుంది మరికొద్ది రోజుల్లో. సో దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం కూడా పూర్తిగా సిద్ధమవుతుంది. మనం ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక గత సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ ప్రపంచం వ్యాప్తంగా చర్చించుకునేలా కూడా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కూడా చేసినటువంటి హోమ్ గ్రౌండ్ ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఈ మ్యాచ్లు ఇక్కడ జరిగేటువంటి మ్యాచ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను మనతో పాటు హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో ఇప్పుడు జరగబోయేటువంటి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఈ ఉప్పల్ స్టేడియంలో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఈ పనులు అనేవి పూర్తయ్యాయి? ఉప్పల్ స్టేడియం మీకు తెలుసు, గత చాలా రోజుల నుంచి హైదరాబాద్లో క్రికెట్ అసోసియేషన్తో అయితే లాస్ట్ ఇయర్ నేను సీజన్ ఫస్ట్ టైం నాకు ఐపీఎల్ చేయడం జరిగింది నా అదృష్టానికి. ఇది సెకండ్ సీజన్. లాస్ట్ ఇయర్ ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయో వాష్రూమ్స్లో కానీ లేదంటే ఇంకా స్టేడియంలో ఉన్న ఏర్పాట్ల మీద వాటన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకొని ఈసారి వాటన్నిటిని పూర్తిగా రివామ్ చేసి కొత్తగా రెనోవేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా వాష్రూమ్స్ కొంచెం ప్రాబ్లం ఉండే, అవి సెట్ చేస్తున్నాం. కార్పొరేట్ బాక్సెస్లో ఏసీ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, అవి చేస్తున్నాం. కార్పొరేట్ బాక్సెస్లో ఉండే వాష్రూమ్స్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ హాస్పిటాలిటీ ఏరియాస్ ఏవైతే హైయర్ టికెట్ ప్రైస్ కొంతమంది 20,000 పెట్టి టికెట్ కొన్న తర్వాత ఆ లెవెల్ ఫెసిలిటీస్ లేవన్నది కంప్లైంట్ చాలా వచ్చింది. వాటి మీద వర్క్ చేసుకుంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. 20 తారీఖు కల్లా మేము అన్ని కంప్లీట్ చేయాలి. 23rd ఫస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి 28th కల్లా అన్ని మ్యాచ్లు అన్ని ఫెసిలిటీస్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా నాకు ఈరోజు స్టేడియంలో నియర్ అబౌట్ 600-700 మెంబర్స్ వర్క్ చేస్తున్నాం. అంత బాగా వర్క్ జరుగుతుంది. మేము అనుకున్నట్టుగా 20 తారీఖు లోపల అన్ని కంప్లీట్ చేసి 23rd కల్లా ఫస్ట్ మ్యాచ్కి రెడీ అవుతాం. మేము అండ్ గత సీజన్లో కనుక చూస్తే 7 మ్యాచ్లనే ఈ సీజన్లో కొంత మ్యాచ్లు కూడా ఇక్కడ పెంచారు. తర్వాత సెమీఫైనల్స్ కూడా ఇక్కడ నిర్వహించాలని కూడా చూస్తున్నారు. సో దాని పట్ల మీరేం చేయాలి? యాక్చువల్గా 9 మ్యాచ్లు వచ్చినాయని ఆనందం ఉన్నప్పటికీ కూడా మనకి యాక్చువల్గా లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఇక్కడ గెలిచి ఉంటే క్లోజింగ్ సెరమనీ ఓపెనింగ్ సెరమనీ ఇక్కడ జరిగేది. అది జరగనందుకు కొంచెం ఎస్ఆర్హెచ్ గెలవలేనందుకు కొంచెం బాధ ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. ఎవరైతే ఫైనల్స్ దాకా ఓడిపోయినారో వాళ్ళకి ఒక 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఇచ్చేస్తారు. సెమీఫైనల్ అండ్ ఎలిమినేటర్ అనుకుంటే ఆ 2 మ్యాచ్లు ఇస్తారు. దాంట్లో భాగంగా మనకి ఈసారి 2 మ్యాచ్లు ఎక్కువ వచ్చినాయి. 7+2 9 మ్యాచెస్ వచ్చాయి. ఈసారి 9 కూడా చాలా మంచి మ్యాచ్లు చూడబోతున్నాం. అండ్ హెచ్సీఏ అంటే ఓన్లీ హైదరాబాద్కే పరిమితం అని కొన్ని వార్తలు ఉన్నాయి. సో దీని పట్ల మీరేమో? హెచ్సీఏ నేను ఫస్ట్ ఎలక్షన్లో గెలిచిన రోజే నేను చెప్పింది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది తెలంగాణ ప్రజల సొత్తు. ఇది 4 కోట్ల పైచీలకు ప్రజల సొత్తు. ప్లస్ 10 జిల్లాలు కొత్త 33 జిల్లాలకు సంబంధించి అందరికీ సమానమైన హక్కు ఉంటుందని నేను ప్రామిస్ చేసిన. దాంట్లో భాగంగానే హైదరాబాద్కి ఎంతైతే నిధులు కేటాయిస్తున్నామో జిల్లాలకు కూడా అంత నిధులు కేటాయించుకుంటూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. అండ్ హైదరాబాద్ అనగానే ఇటు ఏదైతే ఇండియా టీంకి సంబంధించి కూడా చాలా వరకు ఒక ప్రయారిటీ ఉంటుంది హైదరాబాద్కి. సో అట్లాంటి ప్లేయర్స్ని ఇంకా హైదరాబాద్ మీ హెచ్సీఏ తరపు నుంచి ఇంకేమైనా క్రికెటర్లు కానీ వేరే క్రీడా రంగంలో కూడా ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 2 ప్లేయర్స్ ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నారు, మహమ్మద్ సిరాజుద్దీన్ కానీ తిలక్ వర్మ కానీ. అయితే ఇంకా మనం ఒక 3-4 ప్లేయర్ని కూడా ఇప్పుడు వాళ్ళిద్దరే ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు. నేను ఈసారి ఐపీఎల్ ఒక 5 మెంబర్స్ అన్న తెలంగాణ ప్లేయర్స్ ఉంటారు, హైదరాబాద్ ప్లేయర్స్ ఉంటారని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా మనకు 2 ప్లేయర్స్ని పేకప్ అయ్యారు. నెక్స్ట్ మా ఈ ఐపీఎల్కి వచ్చే వరకు ఇంకొక 3-4 మెంబర్స్ని తీసుకొచ్చి మినిమం ఒక 5 to 7 ప్లేయర్స్ని ఐపీఎల్ ఆడిపియాలనే ప్రయత్నం జరుగుతుంది. అండ్ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువకులను కానీ క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వారి పట్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తుంది. వివిధ రాష్ట్రాలు దేశాల్లో కూడా పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టేడియాలకు సంబంధించి కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. సో ఈ హెచ్సీఏ తరఫున గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులకి ఎట్లా మోటివేట్ చేస్తారు? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. మా త్రిషా ప్లేయర్ ఎవరైతే అండర్-19 ప్లేయర్ మొన్న వరల్డ్ కప్లో బాగా ఆడి మ్యాచ్ని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయినప్పటికీ ఆ అమ్మాయిని ఫెలిసిటేట్ చేసి ఒక 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వమని అడిగితే వారు జగన్ 50 లక్షలు కాదు వారు ₹1 కోటి ఇస్తా అని చెప్పి అంత పెద్ద మనసు చేసుకొని ఇచ్చింది. ఎందుకంటే బేసికల్గా ఆయన ఒక ప్లేయర్
వారు ఫుట్బాల్ ఇప్పటికి కూడా ఫుట్బాల్ ఆడతారు. నాకు తెలిసి రీసెంట్గా కూడా ఆయన సీఎం అయిన తర్వాత కూడా మ్యాచ్ ఆడారు. వారికి స్పోర్ట్స్ పర్సన్స్లా స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. మేము వారిని మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఒక 37,000 సీటింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ. కాకపోతే మాకు ఇది సరిపోవట్లేదు. ఎవ్రీ టైం టికెట్స్ విషయంలో మీ అందరు కూడా చూస్తారు, మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది. దానికి ఒక 60,000 నుంచి ఒక 1 lakh స్టేడియం ఒకటి కావాలి. దానికి ఒక 100 acres మాకు ఇవ్వండి అని మేము వారిని రిక్వెస్ట్ చేస్తే వారు అసెంబ్లీలో ఇమీడియట్గా వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 100 acres మాకు ఇచ్చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. అంతేకాకుండా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం వారికి ఇమీడియట్గా, సార్ 100 acres మాకు శాంక్షన్ చేయండి సార్ అని. జగన్ మీకు 100 సరిపోదు, 150 acres ఇస్తా అని చెప్పి అంత పెద్ద మనసుతో ఒక 150 acres ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక 1 month లోపల ఐపీఎల్ అయిపోయే లోపలనే నాకు గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ కూడా, శాంక్షన్ లెటర్ కూడా వస్తుంది అనుకుంటాం. ఆ లెటర్ వచ్చిన తర్వాత మేము ఒక 40 to 50 acresలో ఒక 1 lakh కెపాసిటీ ఉండే సీటింగ్ కెపాసిటీ ఉండే ఒక స్టేడియం కట్టుకొని, అంతేకాకుండా ఒక 20-30 గ్రౌండ్స్ కూడా మా జిమ్ఖానా లాంటి గ్రౌండ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ ఒక క్రికెట్ విలేజ్ని తయారు చేయాలని చూస్తున్నాం. సో దానివల్ల మాకు క్రికెట్కి అంతా ఒకే ప్లేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ రానున్న సీజన్కి సంబంధించి టికెట్ల విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టబోతున్నారు, తర్వాత ఎట్లా ఉండబోతుంది టికెట్ల విషయంలో? ఖచ్చితంగా ఇది ఎప్పుడు కూడా ఒక పెద్ద క్వశ్చన్ లాగానే ఉంటుంది. నాకంటే ముందు కూడా మా వివేక్ అన్న గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా మీడియా ముఖంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. టికెట్స్ అంతా కూడా హెచ్సిఏకి సంబంధం లేదు. ఇది ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ ఉన్నారో ఆ ఎస్ఆర్హెచ్కే సంబంధం ఉంటుంది. టికెట్ సేల్ కానీ టికెట్ ప్రైస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీంట్లో మాకు ఎట్లాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా ఇక్కడ మా గ్రౌండ్లో మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి టికెట్స్ మీద వాళ్ళ ఎస్ఆర్హెచ్తో మాట్లాడుతూ ఉన్నాం. ఈసారి లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది జరగకుండా ఇంకా కొంచెం పారదర్శకంగా టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఎన్ని టికెట్స్ అమ్ముతున్నారు అవన్నీ కూడా ముందే మీడియా ముఖంగా తెలపాలన్నాం. వాళ్ళు ఎస్ఆర్హెచ్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఈసారి అంత ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అభిమానులకు ఈ ఐపీఎల్కి సంబంధించి, రాబోయే ఐపీఎల్కి సంబంధించి మీ తరపున సందేశం ఏంటి? ఎస్, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంని చాలా బాగా ముస్తాబ్ చేస్తున్నాం. దయచేసి వీలైనంత ఎక్కువ మంది స్టేడియంకి వచ్చి చూడాలన్నదే మా కోరిక. 8-10 సంవత్సరాల నుంచి జరిగిన ఐపీఎల్ మ్యాచెస్కి ఈ సంవత్సరం ఉండే ఐపీఎల్ మ్యాచెస్కి చాలా తేడా ఉండబోతుంది. అది మీరు దయచేసి స్టేడియం వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది స్టేడియంని ఎంత బాగా చేశామో. కూడా ఉప్పల్ స్టేడియంలోనే కండక్ట్ చేసేలా కూడా మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ హెచ్సిఏ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటికి ఇప్పటికి ఉన్న తేడాలు కూడా మీరు గమనించవచ్చు. తర్వాత ఈ రానున్న ఈ ఐపీఎల్కి సంబంధించి మాత్రం టికెట్ల విషయంలో మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఎస్ఆర్హెచ్ టీం సంబంధించే ఫ్రాంచైజ్ వాళ్ళే కాబట్టి వారి చేతిలోనే ఉంటుంది. మా తరఫున ఏముండదు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే ఈ ఉప్పల్ స్టేడియంలో ఈ రాబోయేటువంటి ఐపీఎల్కి సంబంధించి మాత్రం అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. సో ఈ ఖచ్చితంగా అభిమానులు కూడా అందరూ ఒకే మ్యాచ్కి రావాలనుకోకుండా ప్రతి 9 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 9 మ్యాచ్లు కూడా అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. తర్వాత ఈ పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించే పిచ్. సో ఈసారి ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శన కూడా చేస్తున్నట్టు కూడా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెప్తున్నారు.